వెల్కమ్ టు రాధిక కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది ఎగ్ మ్యాగీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవినింగ్ ఈ ఎగ్ మ్యాగీని పిల్లలకి చేసి పెట్టారంటే ఇలా చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ మ్యాగీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించి బౌల్లో వాటర్ వేయాలి. వాటర్ వేడయ్యాక ఆయిల్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్, మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ వాటర్ బాగా మసలాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత మ్యాగీ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మ్యాగీని ఉడికించుకోవాలి. ఇంకోండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉడకాలి, మరి మెత్తగా ఉడికించుకోకండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జల్లి బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక హాట్ టెంపరేచర్ పోవడం కోసం కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చల్లార పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. ఇక్కడ నేను ఆయిల్ ఫ్రై అయ్యాక టూ ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా ఎగ్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇంకోండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలి. ఇలా ఎగ్ అంతా ఫ్రై అయ్యాక మ్యాగీ మసాలా వేసుకున్నాను. సాల్ట్ రుచికి సరిపడినంత, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా, వీటన్నిటిని వేసి ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చల్లార పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మీకైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుకోవాలి. అంతే అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.